యేసుక్రీస్తునాథుని దివ్య కారుణ్యముచే మికిలిగా ప్రేమింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేషము మనని యోహాను శుభవార్త 6వ అధ్యాయము వచనములు 35 నుండి 40 వరకు మనకి ధ్యానించమని ఆహ్వానించుచున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషమును మనం గమనించినట్లయితే 3 విషయములను మనం గమనించగలము. ఒకటి మార్గము, ఇంకొకటి సత్యము, మరి జీవమును గురించి. ఏంటి మార్గము, సత్యము, జీవము అని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మనకి మార్గచూపరిగా ఉన్నారు. యేసుక్రీస్తు తప్ప మరి ఎవ్వరునూ తండ్రిని ఎరుగలేరు. స్వయాన తండ్రి దేవుడే కుమార దేవుని ఈ యొక్క లోకమునికి మన కొరకు, మన యొక్క పాప పరిహారము కొరకై పంపి ఉన్నారు. అదే విధముగా మరణము నుంచి పునరుత్థానులు అగులాగన చేసి ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, మరి రెండవ విషయము సత్యము. సత్యము అనగా ఏమి? సత్యము అనగా యేసుక్రీస్తు నాథుని దివ్యమైన నోరు నుండి వెలువడిన దివ్యమైన వాక్యే సత్యము. ఆ యొక్క సత్యమును మనం చూసినట్లయితే దేవుని యొక్క రాజ్య స్థాపన గురించి, నైతిక విలువల గురించి మనకి తెలియజేస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆది కాండములో కావచ్చు, నూతన నిబంధనలో కావచ్చు, దేవుని యొక్క ప్రతి ఒక్క మాట, పవిత్రాత్మచే ప్రేరేపితులై పలికిన ప్రతి ఒక్క మాట కూడా అవి అక్షర పొల్లు ఒమ్ము కాకుండా అవి అన్నీ కూడా సఫలీకృతమై మనిషి జీవితం మనుగడలో అవి సత్యముగా నిలబడి ఉన్నాయి. ప్రియా సహోదరి సహోదరులారా, మరి మూడవ విషయం మనకి వచ్చినట్లయితే జీవాహారము. జీవాహారము అనగా దివ్య సప్రసాదము. ఇక దివ్య సప్రసాదములో యేసునాథు ప్రభువు అప్పద్రాక్ష రూపములో మన మధ్యలోకి వేంచేస్తూ మనలోకి వేంచేస్తున్నారు. ప్రతిన్నర రోజు దివ్య సప్రసాదనాథుడు మనలో వేంచేసి మనకు జీవాహారమునుగా ఉంటూ మన యొక్క అనుదిన జీవితంలో శారీరకముగా ఆధ్యాత్మికముగా నేను ఉన్నాను అని చెప్పి మనకి తోడ్పాటునిస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేషములో మొదటి వచనములో కూడా మనం చూసినట్లయితే నా వద్దకు వచ్చిన వారు ఎన్నటికును మరణించరు, అదే విధముగా ఆకలి కొనరు, దప్పిక కొనరు అని చెప్పుచున్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, ఏంటి ఆకలి కొనరు, దప్పిక కొనరు అని చూసినట్లయితే యేసుక్రీస్తును వైపు మనము పారచూసి అతని వైపు మనము నమ్మిక కలిగి తన యొక్క సత్యమును, తన యొక్క జీవాహారమును మనం భుజించినప్పుడు ఎన్నటికీ ఆకలి కొనము, ఎన్నటికీ మనము దేవుని నుంచి వైదొలగమని చెప్పి మనకి ఈనాడు అభయమిస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, అయితే మనము ప్రతిన్నర రోజు దివ్య బలి పూజలో పాల్గొని దివ్య సప్రసాదమును లోకుంటున్న మనము ఎట్టి రీతిలో మనము ఆ యొక్క జీవాహారాన్ని మనం పొందుకుంటున్నాము, ఆ యొక్క జీవాహారము మనకు మార్గము చూపుటకు మనలోకి వేంచేస్తున్న తరుణములో మనము దాన్ని యోగ్య రీతిగా మనము స్వీకరించుచున్నామా లేదా అని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా,